హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి? సెంటర్ కొత్తగా ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. సో ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది ఎవరికి వర్తిస్తుంది, దీని యొక్క ఫీచర్స్ ఏంటి, ఇంతకుముందు ఉన్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి న్యూ పెన్షన్ స్కీమ్కి గల డిఫరెన్సెస్ ఏంటి, ఇది తీసుకురావడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ వీడియో కాంపోనెంట్స్ విషయానికి వస్తే వై న్యూస్, అసలు ఫస్ట్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటే ఏంటి అది అర్థం చేసుకుందాం. దాంతోపాటు న్యూ పెన్షన్ స్కీమ్ ఏంటి, ఈ రెండింటికి గల డిఫరెన్సెస్ ఏంటి అర్థం చేసుకుందాం. దాంతోపాటు ఇప్పుడు రీసెంట్గా ప్రపోజ్ చేసిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, దాంతోపాటు దాని ఫీచర్స్ ఏంటి, దీంట్లో కాంట్రిబ్యూషన్స్ ఎవరు ఎంత చేయాల్సి ఉంటుంది, దాంతోపాటు ఇప్పుడు దీని నుంచి మనం ఎన్పిఎస్ అయితే ఏదో న్యూ పెన్షన్ స్కీమ్ ఉందో దాని నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి గల ట్రాన్సిషన్ అనేది ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సిలబస్ మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీలో ఇంపార్టెంట్, రైట్? సో ఇండియన్ ఎకానమీలో మనకి ఇన్సూరెన్స్ కానీ పెన్షన్ సెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో అండ్ అన్నిటికంటే ముందు మనం టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రీసెంట్గా జరగబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. దాంతోపాటు నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో కూడా మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది అక్టోబర్లో ఇస్తాం, ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ పెడతామని చెప్పి ఇప్పటికే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో ఈ పర్టికులర్ ఛాన్స్ని చూస్తే కనుక మనకి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గోల్డెన్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఎందుకు అంటే క్లియర్గా జాబ్ క్యాలెండర్ ఇవ్వడం అనేది తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ టైం జరిగింది. సో ఈ ఫస్ట్ టైంలో మనం ఏం చేయాలి, ప్రాపర్గా టైంని ప్లాన్ చేసుకుని యూటిలైజ్ చేసుకుంటే కనుక సక్సెస్ అనేది మనదే అవుతుంది. సో దానికి హెల్ప్ అయ్యే విధంగా టీజీపీఎస్సీ గ్రూప్ 1 నెక్స్ట్ నోటిఫికేషన్కి మేము ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ బ్యాచ్ అనేది అనౌన్స్ చేస్తున్నాం. ఈ బ్యాచ్ అనేది 23rd సెప్టెంబర్న స్టార్ట్ అవుతుంది. మరి ఈ బ్యాచ్ డ్యూరేషన్ ఎంత? 7 months. సో 2 years వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, డైలీ న్యూస్ పేపర్ హ్యాండ్అవుట్స్ అండ్ మంత్లీ మ్యాగజైన్ ఇంక్లూడింగ్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఇలాంటివన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ చూస్తే కనుక రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ అండ్ దేర్ సబ్జెక్ట్ స్పెషలైజేషన్ అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ పర్టికులర్ కోర్స్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే 1-to-1 మెంటోర్షిప్. సో మీ కంటిన్యూస్గా మెంటోర్షిప్ అనేది ఉంటుంది. సో మీ ప్రిలిమ్స్లో ఎక్కడ ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు, మెయిన్స్లో మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కాన్స్టెంట్గా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక యూనిక్ ఫీచర్. దాంతోపాటు టీజీపీఎస్సీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం కూడా September 5th నుంచి ఒక కొత్త టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేస్తున్నాం. దాంతోపాటు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి కూడా ఒక కొత్త టెస్ట్ సిరీస్ అనేది September 5th నుంచి స్టార్ట్ అవుతుంది. సో వీటన్నిటి కోసం మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ పర్టికులర్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు, రైట్? ఇప్పుడు మనం అసలు దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని చూస్తే కనుక రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది, మేము యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనే దాన్ని తీసుకొస్తున్నాం, దాంట్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి అంటే న్యూ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉందో దాని నుంచి దీంట్లోకి మీరు మారొచ్చు అనే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో అసలు ఈ స్కీమ్స్ ఏంటి, ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి, వీటిలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటనే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇది ఎప్పుడు అనౌన్స్ చేశారు మనకి? నిన్న 24th August 2024. సో ఆ రోజున ఏం అనౌన్స్ చేశారు, ఇప్పుడున్న మన ఎన్పిఎస్ న్యూ పెన్షన్ స్కీమ్ అనే దాన్ని రీప్లేస్ చేస్తూ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది దాన్ని తీసుకొస్తామని చెప్పారు. మరి ఈ న్యూ పెన్షన్ స్కీమ్ అనేది ఎప్పటి నుంచి అమల్లో ఉంది మనకి? సో 2004 నుంచి అమల్లో ఉంది. మరి దీనికంటే ముందు ఏముండేది మనకి? ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఉంది. సో ఇది ఆల్మోస్ట్గా మనకి 2003 డిసెంబర్ వరకు ఉంది. దాని తర్వాత మనం దీని ప్లేస్లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్లేస్లో న్యూ పెన్షన్ స్కీమ్ అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేస్తూ అంటే ఇది ఆల్మోస్ట్ 21 years అయింది, దీన్ని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు మనకి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది తీసుకొస్తున్నాం అన్నమాట. ఇది కాంటెక్స్ట్. సో ఇప్పుడు మనం అసలు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో పెన్షన్ అనేది ఏంటి? ఒక టైప్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ మెషర్. సో సోషల్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే సో ఒక ఏజ్ తర్వాత రిటైర్ అయిన తర్వాత మనకి హెల్త్ కోఆపరేట్ చేయదు, ఆ టైంలో ఒక ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. ఈ సోషల్ సెక్యూరిటీ ఉండటం వల్లనే మనకి గవర్నమెంట్ ఏం చేస్తోంది, ఎక్కువగా ఆర్గనైజ్డ్ సెక్టర్ని ప్రమోట్ చేస్తుంది, ఆర్గనైజ్డ్ సెక్టర్ని. ఎందుకు అని అంటే ఎవరైతే ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉంటారో వాళ్ళకి మనం ఇలాంటి సోషల్ సెక్యూరిటీ మెషర్స్ ప్రొవైడ్ చేయడం అనేది ఈజీ అవుతుంది. అందుకనే గవర్నమెంట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి రీసెంట్గా, ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉండవు, అంటే వాళ్ళకి సాలరీస్ కానీ పెన్షన్స్ కానీ గ్రాట్యుటీస్ కానీ కంపెన్సేషన్స్ కానీ ఇవేమి ఉండవు. సో వాటి కోసం ఏం చేస్తున్నారు, రీసెంట్గా మనకి డిఫరెంట్ స్కీమ్స్ని తీసుకొస్తున్నారు. ఎందుకంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి ఇటువంటివి ఏం లేకపోవడం కూడా ఎక్స్ప్లాయిటేషన్కి ఒక దారి తీస్తుంది అనమాట. సో దానికోసం అని చెప్పి మనం ఆర్గనైజ్డ్గా కన్వర్ట్ చేయాలి, అంటే ఇన్ఫార్మల్ ఎకానమీని ఫార్మల్గా కన్వర్ట్ చేయడానికి కూడా గవర్నమెంట్ కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎఫర్ట్ పెడుతుంది. సో ఫార్మలైజ్డ్ ఎకానమీ అన్న ఆర్గనైజ్డ్ ఎకానమీ అన్న ఒకటి ఆల్మోస్ట్, రైట్? సో దెన్ ఇప్పుడు మనం ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది మనం ఏం చూసాం, ఇది 2004 డిసెంబర్
2003 డిసెంబర్ వరకు ఉంది. సో 2004 నుంచి దీని ప్లేస్లో న్యూ పెన్షన్ స్కీమ్ అనేది ఉంది. మరి దీంట్లో పెన్షన్ అనేది ఎలా ఉండేది? సో ఇక్కడ మనకి కాంట్రిబ్యూషన్ అనేది ఎంప్లాయీ నుంచి ఏం ఉండదు అనమాట, నో కాంట్రిబ్యూషన్. అంటే మరి ఎవరు కాంట్రిబ్యూట్ చేయకపోతే ఎలా వస్తుంది అని అంటే మనకి రిటైర్ అయ్యే ముందు 50% ఆఫ్ లాస్ట్ మంత్ సాలరీ. అంటే మనకి లాస్ట్ 10 months మనం రిటైర్ అయ్యే ముందు యావరేజ్గా చూస్తే ఆ లాస్ట్ 10 monthsలో మనకి సాలరీ ఎంత వస్తుందో దాంట్లో 50% అనేది మనకి ప్రతి నెల కూడా మనకి సాలరీ పెన్షన్ ఫామ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో. అంటే ఇక్కడ ఎంప్లాయీ సైడ్ నుంచి ఎటువంటి కాంట్రిబ్యూషన్ ఉండదు, ఆయన ఏం కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో ఓల్డ్ పెన్షన్ స్కీమ్. మరి ఇదంతా బాగానే ఉంటే ఈ స్కీమ్ని ఎందుకు రీప్లేస్ చేశారు అని అంటే కనుక మనం ఇక్కడ చూస్తే ఎంప్లాయీ ఏం కాంట్రిబ్యూట్ చేయట్లేదు అంటే బర్డెన్ అంతా ఎవరి మీద పడుతోంది? ఎక్సెస్ బర్డెన్ అనేది, ఫైనాన్షియల్ బర్డెన్ అనేది గవర్నమెంట్ మీద పడుతోంది. ఎవరి మీద? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద. సో రైట్. సో ఈ మెయిన్ స్కీమ్ ఎవరికి వర్తిస్తుంది? ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లేదు. రైట్. సో ఇది ఓల్డ్ పెన్షన్ స్కీమ్. రైట్. ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో మెయిన్గా గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఎక్స్చెకర్ మీద మనకు బర్డెన్ ఎక్కువ పడటం వల్ల ఈ స్కీమ్ని రీప్లేస్ చేస్తూ న్యూ పెన్షన్ స్కీమ్ అనే దాన్ని తీసుకొచ్చారు 2004 నుంచి. ఇప్పుడు అదేంటనే తెలుసుకుందాం. రైట్. న్యూ పెన్షన్ స్కీమ్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఇంతకుముందు చూసినట్టు ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ లేకుండా అనే కాన్సెప్ట్ తీసేసి ఏం చెప్పారు? 10% ఎంప్లాయీ, 10% గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేయాలి. అంటే సాలరీలో నుంచి 10% కట్ అవుతూ ఎంప్లాయీ పే చేయాలి, అంతే ఈక్వల్ అమౌంట్ అనేది గవర్నమెంట్ పే చేయాలి. మరి ఇలా పే చేసిన అమౌంట్ ఏం చేస్తారు? డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్లో పెడతారు అనమాట. సో మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్లో పెడతారు. ఈ ఇన్వెస్ట్మెంట్స్లో మీకు వచ్చే రిటర్న్స్ని బట్టి మీ పెన్షన్ అనేది ఉంటుంది అనమాట. సో రిటర్న్స్ని బట్టి మీ పెన్షన్ అనేది ఉంటుంది. మరి దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ 10% అనేది గవర్నమెంట్ ఇస్తుంది, 10% ఎంప్లాయీ ఇస్తున్నా కూడా ఇక్కడ గ్యారంటీగా మీకు ఎంత పెన్షన్ వస్తుంది అనేది ఈ పర్సంటేజ్ మీద డిపెండ్ అవ్వదు. ఇక్కడ నుంచి మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తాం దాని మీద నుంచి వచ్చే రిటర్న్స్ ఎలా ఉన్నాయి దాని మీద ఇన్వెస్ట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీనివల్ల ఏమంటున్నారు ఎంప్లాయీస్, మేము ఎంత కష్టపడి మేము ఎంత సేవ్ చేసుకున్నది కూడా మాకు గ్యారంటీ ఉండట్లేదు, నో గ్యారంటీ అని అంటున్నారు. సో మాకు పెన్షన్ అనేది ఎంత వస్తుంది ప్రతి నెల అనేది గ్యారంటీ లేదు, సో మాకు ఇలాంటివి వద్దు అని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ చేయడం జరిగింది. సో ఈ న్యూ పెన్షన్ స్కీమ్ని కొన్ని రాష్ట్రాలు కూడా వ్యతిరేకించాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ కానీ, పంజాబ్ కానీ, మనకి ఆ టైంలో రాజస్థాన్ కానీ, జార్ఖండ్ కానీ ఇట్లాంటి కొన్ని స్టేట్స్ అనేవి అపోజ్ చేశాయి. సో ఇలా అపోజ్ చేయడం వల్ల అంటే స్పెషల్గా చూస్తే కనుక నాన్ బీజేపీ స్టేట్స్ వీళ్ళందరూ అపోజ్ చేసి మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వెళ్ళిపోతాము అని చెప్పడం జరిగింది. మరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఎవరికి వర్తించేది? డిఫెన్స్ ఎంప్లాయీస్కి తప్పించి అందరికీ, ఆల్మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ వర్తించేది. సో ఇప్పుడు వీళ్ళు మేము రివర్ట్ అయిపోతాము అని చెప్పడం వల్ల ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? ఈ ఎన్పిఎస్ అనే దాని ప్లేస్లో యూపీఎస్ అనేది తీసుకొచ్చారు. అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. ఓపీఎస్ కాకుండా మళ్ళీ కొంచెం మార్చి దీన్ని యూపీఎస్గా మార్చారనమాట. సో మరి ఇక్కడ నోడల్ ఏజెన్సీ ఎవరు అని అంటే కనుక మనకి పిఎఫ్ఆర్డిఏ అనేది నోడల్ ఏజెన్సీగా ఉండేది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఒక స్టాట్యూటరీ బాడీ అనమాట. ఎస్పెషల్లీ పెన్షన్ రిలేటెడ్ ఫండ్స్కి రెగ్యులేటింగ్ ఏజెన్సీగా ఉంది. సో అది నోడల్ ఏజెన్సీగా ఉండేది. సో ఇది 2013లో పార్లమెంట్ యాక్ట్ ద్వారా 2014లో దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. రైట్. సో ఇది ఆర్గనైజ్డ్ సెక్టర్కి సంబంధించిన పెన్షన్ ఫండ్స్ అనే వాటిని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. దెన్ మరి ఇప్పుడు ఈ రెండింటికి గల డిఫరెన్స్ ఏంటనేది మనకు క్లియర్గా ఉంది కదా. ఓపీఎస్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ఎంప్లాయీస్ నుంచి ఎటువంటి కాంట్రిబ్యూషన్ అనేది లేదు. సో నో కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద ఎంప్లాయీస్. ఎన్పిఎస్లో ఇక్కడ ఎంప్లాయీ 10% అండ్ 10% గవర్నమెంట్ నుంచి కాంట్రిబ్యూషన్ అనేది ఉంది. సో ఇది ఒక మెయిన్ థింగ్. దాని ఇక్కడ ఏంటి మనకు మెయిన్ ఛాలెంజ్ ఏంటి? గవర్నమెంట్ మీదే మొత్తం బర్డెన్ అనేది పడేది. రైట్. సో గవర్నమెంట్ మీద బర్డెన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ చూస్తే కనుక గ్యారంటీడ్ పెన్షన్ అనేది కూడా ఒకటి చెప్పొచ్చు మనం. అంటే మనం 50% లాస్ట్ మంత్ రిటైర్ అయ్యే ముందు ఎంత ఉందో అది గ్యారంటీడ్గా ఉండేది, కానీ ఇక్కడ నో గ్యారంటీడ్ పెన్షన్. సో ఇక్కడ గవర్నమెంట్ మీద బాధ్యత అనేది తగ్గినా కూడా పెన్షన్ అనేది గ్యారంటీడ్గా లేదు. సో దీన్ని అపోజ్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఇది. రైట్. ఇలా డిఫరెన్సెస్ అనేది అర్థమైంది. మరి ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. సో ఈ పర్టికులర్ స్కీమ్లో ఏంటి? ఇక్కడ కూడా మనకి 50% అనేది ఎంప్లాయర్స్
లాస్ట్ మంత్ నుంచే వస్తుంది. సో అది ఎంత అంటే యావరేజ్గా లాస్ట్ 12 months అంటే 1 year నుంచి అతనికి యావరేజ్గా లాస్ట్ మంత్ శాలరీ ఎంత వస్తుందో అంత 50% అనేది ఇప్పుడు మేము ఇస్తాము అని చెప్పారు. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ ఇంతకుముందు మనకి ఎన్పిఎస్లో ఏం చూసాం, 10% కాంట్రిబ్యూట్ చేసేది, దాన్ని ఇప్పుడు 18.5%కి పెంచారనమాట. సో 18.5% అనేది సెంట్రల్ గవర్నమెంట్ తన తరపు నుంచి కాంట్రిబ్యూట్ చేస్తుంది. దాంతోపాటు కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఆ ఫీచర్స్ ఏంటనే తెలుసుకుందాం. సో గ్యారంటీడ్ పెన్షన్ చూసాం మనం, 50% ఆఫ్ లాస్ట్ మంత్ సాలరీ. ఎప్పుడైతే మనం రిటైర్ అవుతున్నామో అప్పట్లో 50% అనేది 12 months యావరేజ్ చూస్తే కనుక ఆ లాస్ట్ మంత్ ఎంత వస్తుందో దాంట్లో 50% అనేది గ్యారంటీడ్ పెన్షన్గా వస్తుంది. దాంతోపాటు ఈ పర్టికులర్ పెన్షన్ ఏదైతే ఉంటుందో అది డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. ఇదేంటి, మనకి ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేస్తూ ఇస్తారనమాట. అంటే మనకు రైజ్ ఇన్ ప్రైసెస్ కదా ఇన్ఫ్లేషన్ అంటే, సో ప్రైస్ రైజ్ అయినప్పుడు మన పెన్షన్ కూడా దానికి తగ్గనంగా మారాలి కాబట్టి, సో దానికి కావాలంటే పెంచాలి కాబట్టి ఇక్కడ ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. సో మరి ఫ్యామిలీ పెన్షన్ ఏంటి అంటే, ఒకవేళ పెన్షన్ హోల్డర్ అనుకోకుండా ఏదైనా రీజన్స్ వల్ల చనిపోతే కనుక వాళ్ళకి 60% అనేది, అంటే వీళ్ళు రిసీవ్ చేసుకుంటున్న పెన్షన్లో ఎంత వస్తుందో ఆ పెన్షన్లో 60% అనేది ఫ్యామిలీ మెంబర్స్కి వస్తుంది అనమాట. సో ఇది ఫ్యామిలీ పెన్షన్. తర్వాత మరి సూపర్ యాన్యుయేషన్ పే అవుట్ అంటే ఏంటి, రిటైర్మెంట్ అయిన తర్వాత మనకి గ్రాట్యుటీ అనే ఫండ్ వస్తుంది. సో ఆ గ్రాట్యుటీ అనేది లంసమ్ అమౌంట్తో పాటు కలిపి ఇస్తారా లేదా అనేది కూడా ఇక్కడ ఇస్తాము అనే గవర్నమెంట్ చెప్తుంది. దాని విధి విధానాలు అనేది ఇంకా ఫార్ములైజ్ అవ్వాల్సి ఉంది. దెన్ మరి మినిమం పెన్షన్ ఎంత ఉంటుంది అంటే, జనరల్గా మనకి 50% ఆఫ్ లాస్ట్ 12 months అనేది ఎవరైతే 25 years సర్వీస్ చేశారో వాళ్ళకి కండిషన్ అనేది వర్తిస్తుంది. అలా కాకుండా 25 years కాకుండా ఓన్లీ 10 years సర్వీస్ చేశారు అనుకుందాం, మరి వాళ్ళకి మినిమం పెన్షన్ ఎంత వస్తుంది అని అంటే 10,000 rupees ఖచ్చితంగా మినిమం పెన్షన్ వస్తుంది అని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కీ ఫీచర్స్ అనమాట. దెన్ కాంట్రిబ్యూషన్స్ ఎవరెవరు చేస్తారు, ఎంత చేస్తారు అని అంటే 10% అనేది ఎంప్లాయీ నుంచి వస్తుంది, దాంతోపాటు 18.5% అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. సో ఇది కాంట్రిబ్యూషన్స్. దెన్ మరి ఎన్పిఎస్ నుంచి ఇప్పుడు యూపీఎస్కి మ్యాండేటరీగా మారాలా అంటే గవర్నమెంట్ ఏం చెప్తోంది, ఆప్షనల్ అని చెప్తోంది. అంటే మీకు ఇష్టం ఉంటే కనుక మనం న్యూ పెన్షన్ స్కీమ్ నుంచి ఎగ్జిస్టింగ్ ఇప్పుడైతే కొత్త స్కీమ్ అనే దానికి మారొచ్చు అని చెప్తుంది. మరి ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అని అంటే April 1, 2025 నుంచి ఇది అమల్లోకి వస్తుంది అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. మరి ఇది ఎంతమంది బెనిఫిషియరీస్ లాభం కలిగిస్తుంది అని అంటే మనకి 23 lakhs సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఒకవేళ స్టేట్స్ చాయిస్ అంటే స్టేట్స్ వాళ్ళు కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. మరి ఈ స్టేట్స్ తీసుకుంటే ఎంతమంది ఉంటారంటే మొత్తం కలిపితే కనుక మనకి 90 lakh ఎంప్లాయీస్కి ఇది బెనిఫిషియల్గా ఉంటుంది అని కూడా తెలుస్తుంది. అంటే స్టేట్స్ ఒకవేళ వాలంటరీగా వాళ్ళు మేము న్యూ పెన్షన్ స్కీమ్ నుంచి అందరూ కొంతమంది వైదొలుగుతాం అంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి వాళ్ళు ట్రాన్సిషన్ అయితే కనుక 90 lakh ఎంప్లాయీస్కి కనుక బెనిఫిట్ అవుతుంది. దెన్ మనకి ఇక్కడ మనం డిస్కస్ చేసింది ఏంటి, పిఎఫ్ఆర్డి అంటే ఏంటి, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. సో ఇదేంటి అని అంటే మనకి ఒక పెన్షన్ ఫండ్కి సంబంధించిన రెగ్యులేటరీ అథారిటీ. మరి ఇది ఎప్పుడు క్రియేట్ అయింది, మనకి 2013లో పార్లమెంట్లో పిఎఫ్ఆర్డిఏ యాక్ట్ అనేది పాస్ అయింది, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ యాక్ట్ ఆఫ్ 2013. దానికి అనుగుణంగా మనకి 2014లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి దీని మెయిన్ జాబ్ ఏంటి, ఎన్పిఎస్ని ఇంప్లిమెంట్ చేయడం. సో దీనికోసం న్యూ పెన్షన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఆర్గనైజ్డ్ సెక్టర్లో సాలరీస్ అండ్ పెన్షన్స్కి కావాల్సిన బెనిఫిట్స్ని మానిటర్ చేస్తూ రెగ్యులేట్ చేయడం అనేది దీని మెయిన్ రోల్ అనమాట. సో ఇది పిఎఫ్ఆర్డిఏ గురించి మనం తెలుసుకోవాల్సింది. దెన్ practice question. With reference to PFRDA, consider the following. PFRDA was established in 2003. It is responsible for regulating and supervising pension funds in India. PFRDA is an autonomous body. So which of the following statements given above are correct? So వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనిపిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్. డిస్కస్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఇన్ ఇండియా. ఇక్కడ చూడండి క్వశ్చన్లో ఛాలెంజెస్ అంటున్నారు. సో ఫస్ట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే ఏంటి, హూ ఇస్ డిప్రైవింగ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్. సో వాళ్ళు ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు అనేది అడ్రస్ చేసి దెన్ హౌ కెన్ ద గవర్నమెంట్స్ పాలసీ ఇంటర్వెన్షన్స్ కెన్ బి ఇంప్రూవ్డ్. అంటే మనం గవర్నమెంట్ ఎలాంటి మెషర్స్ తీసుకుంటుంది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్కి, వాటిని ఇంకా ఎలా బెటర్గా ప్రొటెక్ట్ చేయాలి. రీసెంట్గా మనం చూస్తే కనుక ఈశ్రమ్ పోర్టల్ అని కానీ డిఫరెంట్ మెయిన్ మెకానిజమ్స్ అనేది గవర్నమెంట్ తీసుకొస్తుంది, మంత్లీ పెన్షన్స్ కానీ ఇవన్నీ. సో అలాంటివి మనం హైలైట్ చేస్తూ వీళ్ళ ప్లైట్ ఏంటి, వీళ్ళని ఎలా మనం ఇంకా ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది అనేది సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. దెన్
మరి ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం, కొత్తగా ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే ఏంటి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ న్యూ పెన్షన్ స్కీమ్కి దీనికి గల డిఫరెన్స్ ఏంటి, ఇంతకు ముందు ఉన్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏంటో చూసాం, దానికి న్యూ పెన్షన్ స్కీమ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, దాంతోపాటు ఇప్పుడు ఎంతమందికి ఇది ప్రయోజనకరంగా మారబోతోంది, దాంతోపాటు PFRDA అంటే ఏంటి, అలాంగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏంటి అనేది చూడటం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. హ్యావ్ ఏ గ్రేట్ డే.